హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, షామీ సబ్ బ్రాండ్ రెడ్మీ ఈ మంత్ 26వ తారీఖున చైనాలో రెడ్మీ నోట్ 9లోనే ఇంకొక 3 కొత్త ఫోన్స్ తీసుకురాబోతుంది. దీంట్లో ఒకటి 4G ఉంటుంది, 2 మాత్రం 5G మొబైల్స్ అయితే ఉంటాయి. ఆ 2 5G మొబైల్స్ ఏవైతే అక్కడ లాంచ్ అవుతున్నాయో అంటే రెడ్మీ నోట్ 9 5G, అలాగే రెడ్మీ నోట్ 90 కానీ లేదంటే 90 ప్రో కానీ ఇలాంటి పేర్లతోనే ఉంటుంది 5G. అంటే ఒకటి నార్మల్ వేరియంట్, ఒకటేమో ప్రో వేరియంట్ లాగా ఉంటుంది. ఈ 2 ఏవైతే 5G మొబైల్స్ ఉన్నాయో ఇవి మన ఇండియాకు కూడా వస్తాయి. మేబీ డిసెంబర్లోనే మనం వీటిని చూసే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఇవి మన ఇండియాలో రెడ్మీ నోట్ 10 సిరీస్ లాగా వీళ్ళు తీసుకురాబోతున్నారు. అంటే వీళ్ళు కూడా మిడ్ రేంజ్లో 5G మొబైల్స్ అనేవి ఈ సిరీస్తో స్టార్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ రియల్మీ వాళ్ళు రియల్మీ X7 సిరీస్తో మనకి మీడియాటెక్ ప్రాసెసర్లతో డిసెంబర్ 25 ఆ టైంలో వీళ్ళు ఒక సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు కదా. అఫ్కోర్స్ అవి కూడా ఇంతకుముందే చైనాలో లాంచ్ అయిపోయిన మొబైల్సే మన ఇండియాలో మాత్రం డిసెంబర్లో లాంచ్ చేయబోతున్నారు. అంటే రియల్మీ వాళ్ళు కూడా మిడ్ రేంజ్లో 5G మొబైల్స్ని తీసుకురాబోతున్నారు. అండ్ రెడ్మీ వాళ్ళు కూడా ఇప్పుడు 26వ తారీఖున ముందు చైనాలో లాంచ్ చేసి మన ఇండియాకి మాత్రం డిసెంబర్లో తీసుకురాబోతున్నారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే రెడ్మీ నోట్ 9 ప్రో ఏదైతే ఉందో అంటే హయ్యర్ వేరియంట్ ఏదైతే ఉందో దీంట్లో కేవలం మనకి 15,000 రూపాయల బడ్జెట్లోనే 108 మెగాపిక్సెల్ కెమెరాతో మెయిన్ కెమెరా సెటప్ని తీసుకురాబోతున్నారు. ఇలాంటి ప్రయోగాలు చేయడం రెడ్మీ వాళ్ళు ఇది థర్డ్ టైం. 48 మెగాపిక్సెల్ ఫస్ట్ తీసుకొచ్చారు రెడ్మీ నోట్ 7లో, అలాగే 64 మెగాపిక్సెల్ మనకి రెడ్మీ నోట్ 8 ప్రోలో తీసుకొచ్చారు. ఇప్పుడేమో 108 మెగాపిక్సెల్ కెమెరాతో కూడా మిడ్ రేంజ్లోనే హై మెగాపిక్సెల్స్ అంటే హయ్యర్ పిక్సెల్స్ ఉన్న కెమెరాలు మనకి వీళ్ళు తీసుకొస్తున్నారు. అది కూడా 15,000 రూపాయల బడ్జెట్లో 108 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ అంటే కొంచెం ఆశ్చర్యమనే చెప్పాలి. ఎందుకంటే ప్రజెంట్గా మన ఇండియాలో 108 మెగాపిక్సెల్ కెమెరాస్తో ఉన్న ఫోను వాళ్ళ బ్రాండ్లోనే MI 10T ప్రో కొంచెం తక్కువ బడ్జెట్లో ఉంది. అరౌండ్ మనకి 39,000 ఏమో ఉన్నట్టు కదా. అండ్ అలాంటి బడ్జెట్లో ఉన్న ఒక కెమెరాని వీళ్ళు కేవలం 15,000 రూపాయల బడ్జెట్లోనే తీసుకురాబోతున్నారు. అండ్ ఇది వీళ్ళు కన్ఫర్మ్ కూడా చేశారు. 1,500 యువాన్స్ మాత్రమే ఈ ఫోన్ అనేది ఉంటుంది. 1,500 యువాన్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే దగ్గర 17,000 వరకు ఉంటుంది. 16,500 నుంచి 17,000 వరకు ఉండొచ్చు. కాకపోతే యాక్చువల్గా ఇది 15,000 రూపాయల బడ్జెట్ ఫోనే. మన ఇండియాలో కూడా మనం అరౌండ్ 15 నుంచి 17,000 రూపాయల బడ్జెట్లోనే ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు. అయితే ఈ ఫోన్కి సంబంధించిన టోటల్ టెక్నికల్ డీటెయిల్స్ అనేవి నిన్న సాయంత్రం మనకి వీళ్ళు కొన్ని రివీల్ చేశారు, అలాగే కొన్ని లీక్ కూడా అయిపోయినాయి. ఇక దీంట్లో మనకి డీటెయిల్స్లోకి వస్తే వెళ్తే ఈసారి కూడా వీళ్ళు LCD ప్యానెల్తోనే రాబోతున్నారు. 6.67 ఇంచెస్ వరకు అయితే ఉంటుంది డిస్ప్లే. అండ్ ఇది మనకి 120Hz రిఫ్రెష్ రేట్తోనే ఉంటుంది. అఫ్కోర్స్ ఇది LCD డిస్ప్లే కాబట్టి మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని వీళ్ళు యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక దీంట్లో మాత్రం ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇంకొకటి ఏంటంటే ప్రాసెసర్ మిడ్ రేంజ్లో మనకు ఒక పవర్ఫుల్ ప్రాసెసర్తో వీళ్ళు తీసుకురాబోతున్నారు. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్తో వీళ్ళు రాబోతున్నారు. అండ్ రియల్మీ వాళ్ళు మనకి మీడియాటెక్ ప్రాసెసర్తో తీసుకురాబోతున్నారు. కానీ రెడ్మీ వాళ్ళు మాత్రం స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తోనే తీసుకురాబోతున్నారు, స్నాప్డ్రాగన్ 750G అనమాట. ఇక బ్యాక్ సైడ్ కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్తే మెయిన్ కెమెరా మనకి 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇక 3 కెమెరాలు ఉంటాయి. ఒకటి 13+5+2 కానీ లేదంటే 8+5+2 కానీ ఉండొచ్చు. అంటే ఒకటేమో వైడ్ యాంగిల్, ఒకటేమో మ్యాక్రో, ఒకటేమో డెప్త్ సెన్సార్ లాగా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకి అప్ టు 32 మెగాపిక్సెల్ కెమెరా వరకు అయితే ఉండొచ్చు. ఇక దీంట్లో బ్యాటరీ డీటెయిల్స్ కూడా లీక్ అయిపోయినాయి. 4,800 నుంచి 5,000 mAh వరకు అయితే ఉంటుంది. అంటే 4,800 mAh బ్యాటరీ ఉంటుంది విత్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ ఫోన్ మనకి రాబోతుంది. అండ్ డిఫాల్ట్గా ఇది మనకి Android 10తోనే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. MIUI 12తోనే. మేబీ Android 11కి ఏమైనా బీటా ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారా, లేకపోతే డైరెక్ట్గా Android 11తో లాంచ్ చేస్తారని మనకి ఇది లాంచ్లోనే తెలుస్తుంది అనమాట. సో ఈ స్పెసిఫికేషన్స్తో మనకి 15,000 రూపాయల బడ్జెట్ అంటే చాలా బాగుంటుంది, చాలా ప్రీమియంగా కూడా ఉంటుంది. సో చూద్దాం మరి. ఇది ముందు 26వ తారీఖున చైనాలోనే లాంచ్ అవుతుంది. మన ఇండియాలో మాత్రం డిసెంబర్లో మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో మిడ్ రేంజ్లో మనకి 108 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ అంటే ఖచ్చితంగా ఇది ఒక కొంచెం డిఫరెంట్ పాయింట్, కొత్త పాయింట్ కూడా. అయితే ఇది చైనాలో మాత్రం రెడ్మీ నోట్ 9 సిరీస్లో లాంచ్ అవుతుంది. కానీ మన ఇండియాలోనూ అలాగే పాకిస్తాన్లోనూ ఇలాంటి ఏషియన్ కంట్రీస్లో మాత్రం ఇది రెడ్మీ నోట్ 10 సిరీస్ లాగా వస్తుంది. రెడ్మీ నోట్ 10 అలాగే రెడ్మీ నోట్ 10 ప్రో. మన ఇండియాలో హయ్యర్ వేరియంట్ ప్రో వర్షన్లో మాత్రమే 108 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. నార్మల్ వెర్షన్లో మనకి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సెటప్తో మనం దీన్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ రెడ్మీ నోట్ 10 ప్రోకి సంబంధించిన లేటెస్ట్ డీటెయిల్స్. ఇవి నిన్న ఈవినింగ్ మనకి అఫీషియల్గా లీక్ అయిపోయినాయి. కొన్ని లీక్ అయిపోయినాయి, వాళ్ళే కొన్ని షేర్ కూడా చేశారు. అఫీషియల్గా లో వింగే ఒక షేర్ కూడా చేశారు. 108 మెగాపిక్సెల్ కెమెరాతో ఇది డైరెక్ట్గా రాబోతున్నట్టు. సో ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.